పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నించిన వారు కాలగర్భంలో కలిసిపోయారని, టీడీపీని ఏమీ చేయలేకపోయారన్నారు అధ్యక్షుడు చంద్రబాబు. పార్టీ ఆవిర్భావ ముహూర్త బలం చాలా గొప్పదన్నారు. పార్టీ సంకల్ప బలం కూడా చాలా గొప్పదని, చరిత్రలో టీడీపీ హయాం సర్వయుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయన్నారు చంద్రబాబు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయని, వాటిని అవకాశంగా తీసుకుని విజయాలు సాధించామన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. మెడ మీద కత్తిపెట్టి నువ్వు గాని తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం, జై ఎన్ చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతానని మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్లి ఇంటింటి దగ్గరికి వెళ్లి నేరుగా డబ్బులిచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్లీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం, పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం. అన్నా క్యాంటీన్ పెట్టాం, దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. ఇక్కడ 2 విషయాలున్నాయి. జనాభా తగ్గిపోతా ఉంది, మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి.